పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీస్ బై ప్రావ్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు ప్రవళిక. మీరు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఈరోజు వీడియో ఏంటో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది కదా. సో ఎస్, ఇండియా నుంచి మాకు పార్సల్ వచ్చింది గైస్. సో ఈ పార్సల్లో ఏమేమి ఉన్నాయి, మాకు అసలు టారిఫ్స్ పడాయా లేదా, అండ్ అసలు మా పార్సల్ ఎందుకు డిలే అయింది, ఈ డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాం. సో దానికంటే ముందు మీరైతే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో మొత్తం ఎండ్ వరకు చూసి కామెంట్స్లో చెప్పండి. సో అసలు మా పార్సల్ ఎందుకు డిలే అయ్యింది అంటే, యాక్చువల్లీ ఈ పార్సల్ మాకు 3 days బ్యాకే రావాలి, 3 to 4 days బ్యాక్ రావాలి. కానీ ఇప్పుడు వచ్చింది. ఎందుకంటే మనకందరికీ తెలుసు కదా, లాస్ట్ వీకెండ్ యూఎస్ మొత్తం అండ్ వరల్డ్లో కొన్ని డిఫరెంట్ పార్ట్స్లో కూడా స్నో స్టార్మ్ ఉండే, వింటర్ స్టార్మ్. సో ఆ స్టార్మ్ వల్ల చాలా థౌజండ్స్ ఆఫ్ ఫ్లైట్స్ అనేవి క్యాన్సిల్ అయ్యాయి. సో ఆ ఫ్లైట్స్ అన్నీ క్యాన్సిల్ అవ్వడం వల్ల మా పార్సల్ డిలే అయిపోయింది. ఆల్రెడీ దానికంటే ముందే స్నో స్టార్మ్ ఉంది అని తెలిసే కంటే ముందు మా మమ్మీ పార్సల్ వేసింది, జస్ట్ ఒక 1 day బిఫోర్. బట్ యా, తర్వాత తెలిసింది స్నో స్టార్మ్ ఉంది, వెయిట్ చేయాల్సిందేమో అని. బట్ అప్పటికే పార్సల్ వెళ్ళిపోయింది గైస్. సో ఏం చేయలేము. సో ఇంకా డిలే అయింది పార్సల్. ఫైనలీ ఇప్పుడైతే వచ్చింది. యాక్చువల్లీ పొద్దున్నుండి వెయిట్ చేస్తున్నాం, పార్సల్ వస్తుందని. అది కాస్త మనం అంతా వెయిట్ చేస్తే ఎందుకు వస్తుంది, రాదు. సాయంత్రం వచ్చింది గైస్, ఈవినింగ్ 5 o'clock వచ్చింది కరెక్ట్గా. సో యా, అదనమాట మా పార్సల్ స్టోరీ. అండ్ టారిఫ్స్ పడ్డాయా లేదా ముందు చెప్తాను మీకు. అండ్ ఏం ఐటమ్స్ తెచ్చుకున్నానో కూడా చూపిస్తా. సో పార్సల్ ఓపెన్ చేసుకుంటూ మనం టారిఫ్స్ పడ్డాయా లేదా మాకు లేదా చెప్తాను. సో వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా. సో ఎస్ గైస్, లెట్స్ అన్బాక్స్ ది. ఇక్కడే ఇంకొక ప్లాస్టర్ సర్ప్రైజ్ అంటున్నారు. యాక్చువల్లీ గైస్ ఈసారి ఎక్కువ బట్టలు తెప్పించుకున్నాను నేను. సో మై గాడ్, సో 23 kgs పార్సల్ అనమాట. సో లెట్స్ అన్బాక్స్ అండ్ టాక్ అబౌట్ ఆల్ ద థింగ్స్. మీకున్న డౌట్స్ కామెంట్స్లో చెప్పండి. అండ్ ఈ ప్రోడక్ట్స్ అన్నిటికీ లింక్స్ ఏమైనా కావాలంటే కూడా కామెంట్స్లో చెప్పండి, నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఓకే, సో ఖాళీ ప్లాస్టిక్. దిస్ ఈజ్ ద ఫస్ట్. ఇది బెడ్షీట్. యాక్చువల్లీ యూఎస్లో బెడ్షీట్స్ నాకు నచ్చవు, చాలా డల్ కలర్స్ అండ్ చాలా డల్గా ఉంటాయి గైస్. అందుకే నేను ఇండియా నుండి ఇలా కలర్ఫుల్ బెడ్షీట్స్ తెప్పించుకుంటాను. ఓపెన్ చేయగానే యాక్చువల్లీ ఫుడ్ స్మెల్స్ అన్నీ వస్తున్నాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ వస్తుంది, సకినాలు అరిసెల స్మెల్స్ కూడా వస్తున్నాయి. సో లెట్స్ ఓపెన్. ఇవి టీషర్ట్స్. ఓకే, తెలీదు, ఇది నా టీషర్టే గైస్. సో నాకు ఒక డౌట్ ఉందన్నమాట, ఇండియా నుండి తెప్పించుకున్న బట్టలు ఇక్కడ డ్రైయర్లో వేయగానే పాడైపోతున్నాయి, చిన్న అయిపోతున్నాయి, స్ట్రింక్ అయిపోతున్నాయి, మొత్తం పాడైపోతున్నాయి. అసలు బట్టలు కలర్లు పోతున్నాయి, పిచ్చిగా అయిపోతున్నాయి. సో మీ దగ్గర ఏమైనా టిప్స్ ఉంటే నాకు కామెంట్స్లో షేర్ చేయండి గైస్. అండ్ మాయిశ్చరైజర్. ఇందులో ఏదో పెట్టింది మా మమ్మీ, అది మ్యాటర్. మామూలుగా ఉండదు ఇండియన్ మామ్స్ ప్యాకింగ్. నేను ఈ బాక్స్ ఏంది, నేనేం ఆర్డర్ చేసినా అని ఆలోచిస్తున్నా. కాదు, ఇందులో ఏదో పెట్టింది. పసుపు. ఆల్రెడీ పసుపు ఉందని చెప్పిన మా మమ్మీకి, స్టిల్ పంపించింది. ఏం చేయలేము, పసుపే కదా. సేఫ్ ప్యాకింగ్. కిచెన్లో ఉన్న డబ్బాలు తీసి ఇట్లా వేసేసినట్టు. ఇది సర్ప్రైజ్. ఇంకో ఐటమ్ ఉంది ఇందులో.
ఇది గరం మసాలా గైస్. ఓకే, నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఐటమ్. ఇక్కడ చూస్తే అన్ని ప్లేన్ ఉన్నాయన్నమాట, టేబుల్ మ్యాట్స్ ఇవి. మనం వేడిగా అన్ని పెట్టుకోవడానికి. సో ఇవి అమెజాన్లో ఆర్డర్ చేసిన, నాకు చీప్ అండ్ బెస్ట్ ప్రైస్కి వచ్చినాయి ఇండియాలో. ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి గైస్, కలర్ఫుల్, బ్యూటిఫుల్. అండ్ ఇందులో మన ఇండియన్నెస్, తెలుగునెస్ అంతా కనిపిస్తుంది కదా, అందుకే ఆర్డర్ చేశా. చీప్ అండ్ బెస్ట్ ప్రైస్లో దొరికినాయి నాకు ఇవి. సో క్వాలిటీ కూడా సూపర్ ఉంది, సూపర్ క్వాలిటీ. మంచి కలర్ఫుల్, అన్నీ ఇండియాలోనే దొరుకుతాయి. సకినాం గైస్, తిందాం. ఇది కూడా నాదే అనుకుంటా. నాదే నాదే నాదే. నాకు ఇట్లాంటి బొమ్మల టీషర్ట్స్ అంటే చాలా ఇష్టం గైస్. మీకు కూడా ఇష్టమైతే నాకు కామెంట్స్లో చెప్పండి. అనూజ్ టీషర్ట్ ఇది. ఏదో రాసింది వెనకాల, లెట్ యువర్ లైట్ షైన్ బ్రైట్లీ. చూద్దాం ఎంత బ్రైట్గా షైన్ అవుతుంది. ఇది మా చెల్లెగా ఉన్నట్టుంది నా కోసం. గిఫ్ట్ ఫ్రమ్ మృణాల్ని మా చెల్లి పంపించింది నా కోసం. వెరీ క్యూట్. మృ ఇన్ ఫ్రేమ్స్ అని ఇన్స్టా అకౌంట్ ఉంటుంది, కింద ట్యాగ్ చేస్తా, ఫాలో అయిపోండి గైస్. చాలా కంటెంట్ దొరుకుతుంది మీకు. ఇది నీకే సర్ప్రైజ్. వావ్, ఇది అనుజ్ కోసం. చాలా బాగుంది ఇది కూడా. ఇట్స్ ఫ్రమ్ స్నిచ్. ఇంకొక స్వెటర్ ఉంది గాయస్. ఇది నేను ఆర్డర్ చేసుకున్నాను అనుకుంటా. వైట్ స్వెటర్. వింటర్ సీజన్కి కావాల్సిన లింక్స్ కావాలంటే కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇదే గైస్ వాసన వస్తుంది అప్పటి నుంచి, గుమగుమలు ఆడుతుంది. చల్లగా ఉన్నాయి ఇవి ముట్టడానికి, ఎందుకంటే చాలా డేస్ నుండి ట్రావెల్ చేస్తూ డిలేస్ అవుతూ క్యాన్సల్ అవుతూ అట్లా వచ్చినాయి కదా. అండ్ స్నో స్టామ్, యూఎస్లో తెలిసిందే మీకు చలి ఎలా ఉందో. ఇప్పుడు వింటర్ కాబట్టి సో చల్లగా ఉన్నాయి అన్నీ. పాడవకుండా ఉండడానికి ఫ్రిడ్జ్లో పెడతాం కదా ఐటమ్స్ అన్నీ, కానీ ఇప్పుడున్న వెదర్కి ఇదే ఫ్రిడ్జ్లా ఉంది గైస్. బయట మొత్తం ఫ్రిడ్జ్లా ఉంది బయటకు వెళ్తే. సో అన్నీ సేఫ్గా వచ్చినాయి, ఏం లీకేజ్ లేదు, ఏం లేదు ఇప్పటివరకు అయితే. చూద్దాం. అసలు నేను ఏం ఆర్డర్ చేసుకున్నా కూడా నేను మర్చిపోయాను, గుర్తులేవు గైస్. మతిమార్పు వచ్చింది నాకు. 2 బ్యూటిఫుల్ కుర్తాస్ ఫ్రమ్ మింత్రా. లింక్స్ కావాలంటే కామెంట్ చేసేయండి. ఇదైతే క్వాలిటీ చాలా, లుక్ చాలా బాగుంది గైస్, చూడండి. నేను నా రీల్స్లో, షార్ట్స్లో పెడుతుంటాను ఈ అవుట్ఫిట్స్ అన్నీ వేసుకొని. దీని దుపట్టా ఇది. సో నన్ను ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, సో దట్ మీకు లుక్ ఎలా ఉందో తెలుస్తుంది. నెక్స్ట్ నా ఇన్స్టా ప్రొఫైల్ కూడా కింద ట్యాగ్ చేస్తాను, ఫాలో అయిపోండి. అండ్ దిస్ ఈజ్ అనదర్ బ్యూటిఫుల్ కుర్తా సెట్. వావ్, అసలు ఈ కలర్ చూస్తేనే నాకు చాలా బ్యూటిఫుల్ అనిపించింది. అండ్ ఈ టిష్యూ సిల్క్ వచ్చి ఇదంతా వచ్చిందనమాట. ఇది అనార్కలి యూజువలీ, బట్ ఇట్స్ టూ గుడ్ గైస్. వేసుకుంటే మంచి లుక్ వస్తుంది. అండ్ ఇది దీని దుపట్టా. సో ఇట్స్ రియలీ గుడ్. ఇందులో ఏదో ఉంది, ఓకే, ధనియాల పొడి. ఐ గాట్ ఇట్. అయ్యో, మామూలు ప్యాకింగ్ ఉండదు గైస్ మదర్స్తో. ఎస్, ధనియాల పొడి సేఫ్ వచ్చింది, ఏం లీక్ లేదు. సకినాలు గైస్, సకినాలు ఇందాక చూపించా కదా, అది కొన్ని. ఇవి నెక్స్ట్ ప్యాక్. ఇందులో ఏమో ఉంది. ఓ, హెయిర్ ఎక్స్టెన్షన్స్ అన్నమాట.
యాక్చువల్లీ ఇది నా పెళ్ళప్పటిది. మా మమ్మీని పంపిమని అడిగితే నీకే చాలా జుట్టు ఉంది కదా ఇంకా జుట్టు ఎందుకు అన్నది. కానీ ఏమన్నా స్టైల్స్ చేసుకోవడానికి ఆర్ ఏదైనా చేసుకోవడానికి పనికొస్తుందేమో అని తెప్పించుకున్నా. చూద్దాం దీన్ని ఎట్లా యూజ్ చేస్తాను. నా జుట్టు చూడండి గైస్, నా జుట్టులో ఇది సగం కూడా లేదు, కానీ కొంచెం ఎక్స్ట్రా యాడ్ ఆన్ వస్తుంది కదా, ట్రై చేద్దామని తెప్పించుకున్నా. ఇదర్ హై హమారా ఢిల్లీ వాలా స్వీట్ హోమ్. దిస్ ఇస్ ద మిక్స్చర్. ఢిల్లీ వాళ్ళ చాలా ఫేమస్ మా నిజామాబాద్లో. నిజామాబాద్ వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కామెంట్స్లో చెప్పండి. దిస్ ఇస్ ఢిల్లీ వాళ్ళ స్వీట్ హోమ్ కా మిక్స్చర్. చాలా ఫేమస్, చాలా బాగుంటుంది గైస్ టేస్ట్. ఈ బాక్స్లో ఏమో ఉంది, నేను ఆర్డర్ చేసుకున్న ఐటమ్స్. ఇది బ్రాస్, నేను బ్రాస్ తెప్పించుకున్నా. ఇట్లా కాఫీ ఏస్థెటిక్గా ఉండడం కోసమని తెప్పించుకున్నా. చూద్దాం దీన్ని ఎంత వాడతామో చూద్దాం గైస్. దీని లింక్ కావాలంటే కూడా నాకు కామెంట్స్లో చెప్పండి, డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ప్రతి ఒక్కదాని లింక్ ఉంది నా దగ్గర, ఎందుకంటే అన్నీ ఆన్లైన్లో ఆర్డర్ చేసినాయి. ఎక్సెప్ట్ మా మమ్మీ చేసినవి మాత్రం దొరకవు మీకు. నెక్స్ట్ ఇంకో బెడ్షీట్, కలర్ఫుల్ బెడ్షీట్. పింక్ ఎందుకు అంటాడేమో అనుజ్. We don't have pink. Okay. ఇంత కలర్ఫుల్గా ఉంది guys. I like this color. బట్ స్టిల్ కొంచెమన్నా కలర్ఫుల్ ఉంటుంది. నెక్స్ట్ ఐటమ్ అరిసెలు. యాక్చువల్లీ మా మమ్మీకి కొంచెం మేము స్వీట్స్ తగ్గించాం, కొన్నే పంపి అంటే కొన్ని అరిసెలు పంపించింది. బట్ ఇవి చాలా ఉన్నాయి, మేమిద్దరం ఒక 1 వీక్ 10 days తినాల్సి వస్తుంది అన్నీ. నెక్స్ట్ ఐటమ్ అనుజ్ ఫేవరెట్ గైస్, ఇది అనుజ్ కోసం టొమాటో పచ్చడి. టొమాటో పికిల్, యమ్మీ టొమాటో పికిల్. రెసిపీ కావాలంటే కామెంట్స్లో చెప్పండి, మా మమ్మీని అడిగి చెప్తా. నెక్స్ట్ ఐటమ్ ఇది నైట్ డ్రెస్, ఇంట్లో వేసుకోవడానికి. చాలా సాఫ్ట్ ఉంది, కాటన్ కాదు ఇది, కొంచెం మిక్స్ ఉంది. బట్ యా కాటన్ అండ్ సిల్క్ మిక్స్ లాగా ఉంది. టూ ప్రెటీ ఉంది, ఎస్థెటిక్ ఉంది కదా. దీని లింక్ కూడా మింత్రా నుంచి ఆర్డర్ చేసిన. మొత్తం మింత్రానే గైస్, మీకు మా చెల్లె రీల్ చూస్తే అర్థమవుతుంది మింత్రాని. క్యూట్ నైట్ సెట్. అండ్ చూడండి ఇది స్వెటర్, వింటర్ వేర్. ఇది అజియోలో ఆర్డర్ చేసుకున్నాం అనుకుంటాం. అయ్యా అజియో. ది జిమ్ వేర్ గైస్, స్పోర్ట్స్ వేర్. టీషర్ట్, నార్మల్ టీషర్ట్. హౌ క్యూట్. ఇది నైట్ సెట్, దీని ప్యాంట్ వేరే దగ్గర ఉన్నట్టుంది, ఇందులో లేదు. సో అది వచ్చినప్పుడు చూపిస్తా. అనదర్ ఢిల్లీ వాలా స్వీట్ హోమ్ నుంచి స్వీట్స్. యాక్చువల్లీ చాలా ఫుడ్స్ వద్దనుకున్నాం కానీ అన్ని ఫుడ్స్ వచ్చినాయి గైస్, అన్ని ఫుడ్స్ వచ్చినాయి. యా యాక్చువల్లీ ఈ టారిఫ్స్కి భయపడి పార్సలే వద్దనుకున్నాం మేము. అసలుకి జస్ట్ క్లాత్స్ అలా కొన్ని వేయించుకున్నాం అనుకోండి. ఇవన్నిటి మీద టారిఫ్స్ ఐటమ్స్ పడుతున్నాయని ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో అక్కడిక్కడ చూసి అట్లా అనుకున్నాం. బట్ ఏవైతే వేయించుకోవచ్చు, మాకు పార్సల్ వేసి ఆయనని అడిగినాం అనమాట, ఏవి ఎలౌడ్ ఏవి నాట్ ఎలౌడ్. సో ఆయన ఎలౌడ్ అన్నవన్నీ తెచ్చుకున్నాం. నాకు తెలిసింది అయితే నాన్ వెజ్ పికిల్స్ నాట్ ఎలౌడ్ అని తెలుసు నాకు, ఇంకా ఎక్కువ డీటెయిల్స్ తెలీదు. ఇప్పుడు నేను తెచ్చుకున్న వాటికైతే మాకైతే ఏం టారిఫ్స్ పడలేదు. సో యా మీరు కూడా మీరు పార్సల్ వేయించుకుంటే, మీరు ఎవరితో అయితే పార్సల్ వేయించుకుంటున్నారో వాళ్ళతో అన్నీ అడగండి. అండ్ అన్ని ఐటమ్స్ డిక్లేర్ చేయండి ముందే, వాటి వాల్యూ ఎంతో కూడా రాయించుకోండి గైస్. కాజు కత్లీ. ఈ స్వీట్సే ఖరాబ్ అవ్వకుండా వస్తాయి గైస్, వేరే అన్నీ ఖరాబ్ అవుతాయి. కొంచెం టేస్ట్ చూద్దాం. సూపర్ ఉన్నాయి గైస్. దిస్ ఈజ్ మై శారీ. ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి గైస్, నాకు చాలా నచ్చింది శారీ. దీనికి ఇవి కూడా వచ్చినాయి గోండాలు. నేను తర్వాత కట్టుకొని రీల్స్ షార్ట్స్ అప్లోడ్ చేస్తా, సో సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి.
దాని బ్లౌజ్ గైస్. బీచ్ వేర్ కోసం కొనుక్కున్న ఫ్రాక్. థాట్ బీచ్ వేర్కి చాలా బాగుంటుంది అనిపించింది. కలర్ఫుల్ అండ్ ఇంత బ్రైట్గా ఉంది చూడండి. ఇంత మంచి మంచి బొమ్మలు, స్టార్స్ అన్నీ ఉన్నాయి. ఆల్రెడీ బీచ్ వైబ్స్ వచ్చేస్తున్నాయి కదా మీకు. ఈ అనుజ్ టీషర్ట్ అనమాట. పెద్ద చిన్న అయిపోయాక మనకేవి. షూస్, అనుజ్ షూస్. చెప్పులైనా 4 జతలు ఆర్డర్ పెట్టుకున్నాడు బట్టల కంటే ఎక్కువ. అండ్ ఇంకోటి చెప్పులు కూడా, ఈ చెప్పులు ఇది కూడా అనుజ్దే. ఇది స్పోర్ట్స్ వేర్. కారం పొడి, యమ్మీ యమ్మీ కర్రీస్ అన్నీ మాకు ఈ కారం పొడితోనే అవుతాయి. ఈ కారం పొడి లేకపోతే చాలా టఫ్. సో దిస్ ఇస్ ద కారం పొడి. ఇందాక చూపించిన షర్ట్ నైట్ సెట్ అని, దాని ప్యాంట్ ఇక్కడ ఉంది. ఇది కూడా బాగుంది, చాలా మంచి క్లాత్ ఉంది. యాక్చువల్లీ ష్రింక్ అవ్వవు, అట్లాంటి క్లాత్ ఆర్డర్ పెట్టుకున్నా. ఇది అనుజ్ది స్పోర్ట్స్ వేర్. ఇది స్పోర్ట్స్ వేర్ ప్యాంట్ అనమాట. జస్ట్ బ్లూ కలర్, క్వాలిటీ చాలా బాగుంది అండ్ చాలా సాఫ్ట్ ఉంది గైస్. అండ్ దిస్ ఈజ్ మై హస్బెండ్స్ అనూజ్ షర్ట్. ఫ్యాన్సీ షర్ట్ గైస్. ఈ హార్స్ వచ్చింది షైనింగ్. క్వాలిటీ కూడా చాలా బాగుంది. యాక్చువల్లీ మెటీరియల్ చాలా బాగుంది ముడితే. అండ్ ఇది నాదే స్పోర్ట్స్ టీషర్ట్. ఇది అనుజ్ది. చాలా బాగుంది టీషర్ట్. బెల్లం ఇక్కడ బెల్లం అంతగా నచ్చలేదు మాకు, సో అందుకే బెల్లం. ఒక శారీ ఉంది. దీని బ్లౌజ్ ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్. డ్రెస్ ట్రై చేస్తున్నా. యాక్చువల్లీ నాకు సేమ్ కలర్ బ్లౌజెసే నచ్చుతాయి. ఇదన్నమాట శారీ. సేమ్ కలర్ బ్లౌజెసే నచ్చుతాయి, కానీ ఇందులో పింక్ వచ్చింది అని పింక్ కలర్ బ్లౌజ్ ట్రై చేస్తున్నా. చూడడానికి అయితే బాగానే ఉంది. ఇట్లా పెడితే వేసుకొని చూస్తే ఎట్లుంటుందో మీరు నా రీల్స్లో చూడండి గైస్. కుర్తా, ఇది నా చాయిస్, నేను ఆర్డర్ చేసిన. బాగుంది. ఊరికే సింపుల్గా టెంపుల్స్కి ఆర్ ఏమైనా చిన్న చిన్న ఈవెంట్స్ ఉంటే వేసుకోవడానికి బాగుంటుందని ఆర్డర్ పెట్టా. ఐటమ్ ఈజ్ మై ఫ్రాక్. ఊరికే సింపుల్ కాటన్ ఫ్రాక్ గైస్, రెగ్యులర్గా వేసుకోవడానికి, ఇంట్లో వేసుకోవడానికి ఆర్ జస్ట్ లైక్ దట్. ఇది అనుజ్ది ఓవర్ సైజ్డ్ షర్ట్స్ ఇవి. ఓ మై గాడ్ వెళ్తలేదు. వెనకాల మామూలుగా లేదు డిజైన్ చూడండి. డ్రమ్స్, తబలాలు. నా టీషర్ట్ గైస్. అవన్నీ క్యూట్ ఉంటాయి, బొమ్మలు ఉంటాయి, లేకపోతే ఇట్లా ఏదో ఉంటాయి. ఇది అనుజ్ది స్పోర్ట్స్ వేర్ టీషర్ట్. అన్నీ రెగ్యులర్ క్యాజువల్ షర్ట్సే గైస్. ఇందాక చూపించిన 2 షర్ట్స్, 2 టీషర్ట్స్, ఆ కుర్తా అవే కొంచెం మంచివి, వేరేవన్నీ రెగ్యులర్ కైండ్. ఇది కూడా అనుజ్దే అనుకుంటా. నీదే రీబాక్ది పెట్టుకున్నావు కదా. ఇది రీబాక్ టీషర్ట్ బాగుంది. మా మమ్మీ దీనికి ప్యాంట్ పంపించడం మర్చిపోయిందా లేకపోతే మింత్రా వాడే ఇయ్యలేడా నాకు అర్థమైతే లేదు. సో తెలుసుకుంటా. ఈ బాక్స్లో మన జ్యువెలరీ ఉన్నాయి అన్నమాట. ఈ మల్టీ లేయర్డ్ చైన్ నాకైతే అక్కడ 300 రూపీస్కి వస్తుందని అక్కడనే ఆర్డర్ పెట్టుకున్నా గైస్. ఇయర్ రింగ్స్, చాలా ప్రెట్టి ఇయర్ రింగ్స్ ఉన్నాయి. ఇవి అమెజాన్లో ఆర్డర్ చేసుకున్న, లింక్ కావాలంటే కామెంట్ చేయండి. ప్రెట్టి. ఇది మా చెల్లి నా కోసం ఒక స్టిక్కర్ ప్యాకెట్, ఒక క్లిప్ ప్యాకెట్, కొన్ని రబ్బర్ బ్యాండ్లు, కొన్ని క్లిప్పులు పంపించింది. చాలా క్యూట్ ఉన్నాయి. థ్యాంక్ యూ మృణాలిని.
డైవిక్ వాళ్ళ పేజ్ నుంచి నేను లాస్ట్ టైం కూడా ఒక నెక్ సెట్ ఆర్డర్ చేసుకున్నా, బడ్జెట్ ఫ్రెండ్లీ 600 రూపీస్లో. అది కూడా వీడియోలో పెట్టినప్పుడు చాలామంది లింక్ అడిగారు, దానికి చాలామందికి నేను షేర్ కూడా చేశాను. ఇట్ వాజ్ వెరీ ప్రెటీ. అది నచ్చి మళ్ళీ ఆర్డర్ చేసుకున్నాను నేను డైవిక్ నుంచి. 2 ఆర్డర్ చేసుకున్నా ఈసారి. సో బాగా వచ్చాయని చెప్పింది మా చెల్లి, బట్ మనం చూద్దాం ఎలా వచ్చాయో. అండ్ వీటి లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ నేను ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తాను, సో అక్కడ ఫాలో అయిపోండి గైస్. సో ఒకటైతే ఇలా చాలా బాగుంది, ప్రెట్టి. లక్ష్మి వచ్చి అండ్ ఇవన్నీ మ్యాంగో ఇలా వచ్చి చాలా బాగుంది చూడడానికి. లక్ష్మి ఇయర్ రింగ్స్ వచ్చినాయి దీనికి. సో క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ గైస్. గుట్ట పూసలు అని ఉంటాయి కదా, సో ఆ గుట్ట పూసలది నాకు లేదనమాట అసలు. గోల్డ్ ఎన్ని ఉందా మనకి, మళ్ళీ కొత్తది కావాలి. సో గుట్ట పూసల మోడల్లో తీసుకున్నాను అనమాట. చిన్నది షార్ట్ నెక్లెసెస్ తీసుకున్నా. సో ఇట్స్ రియల్లీ ప్రిటీ గైస్. సో మాకైతే ఏం టారిఫ్ పడలేదు గైస్. సో మేము ఏమేమి ఐటమ్స్ తెప్పించుకున్నామో మీరు వీడియో మొత్తం చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది కదా. సో మాకైతే టారిఫ్ పడలేదు, కానీ కొందరికి పడుతున్నాయని విన్నాను, బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి పడట్లేదని విన్నాను. సో దాని గురించి ఎక్కువగా తెలీదు. కొందరికి చిన్న చిన్న ఐటమ్స్కి పడుతున్నాయి, నాకైతే ఏం పడలేదు. సిల్వర్, బ్రాస్ ఇట్లాంటివి అయితే అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నాన్ వెజ్ పికిల్స్ ఈ ఏవైతే తీసుకురావద్దు, పంపించొద్దు, అవి నాకు కొన్ని తెలుసు, మళ్ళీ అన్నీ తెలీదు. అందులో అయితే నాన్ వెజ్ పికిల్స్, సిల్వర్, బ్రాస్ ఐటమ్స్ ఇట్లాంటివన్నీ అవాయిడ్ చేయడం బెటర్ అనమాట. అండ్ పార్సల్ డిలే అయింది కూడా మాకు చెప్పా కదా స్టార్టింగ్లోనే, స్నో స్టార్మ్ వల్ల డిలే అయిందనమాట. టారిఫ్స్ వల్ల ఏం కాదు, ఒక 3 days డిలే అయింది. బట్ మళ్ళీ సేఫ్గానే వచ్చేసింది, మాకు ఏం అవ్వలేదు పార్సల్కి. సో ఎవ్రీథింగ్ ఈజ్ సేఫ్ అండ్ ప్యాకింగ్ కూడా అంత పర్ఫెక్ట్ ఉండే. సో ఆల్ సెట్ గైస్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, యూఎస్లో ఉండేవాళ్ళు, ఇండియా నుండి యూఎస్కి పార్సల్ పంపించే వాళ్ళు అందరితో షేర్ చేయండి, అందరికీ యూజ్ అవుతుంది. సో దట్స్ ఇట్ guys, that's it for today. See you in next video. Bye bye.